అయ్యో ఏందే గట్టి కొట్టాడా? అన్ని దెబ్బలకు అలవాటు పడిపోయిందే ఈ శరీరం. ఎందుకే వాడి దగ్గర నోరు జారుతావు? ఉన్న మాటే అన్నా కదే, ఇప్పుడు కూడా వాడు ఆ దెబ్బల కంటే ఈ బెల్ట్ దెబ్బలే ఎక్కువ కొట్టాడు. ఇదిగో నువ్వు ఇట్టాగే ఆడుతూ నడుచుకుంటే ఇక్కడ నేను కంపెనీ నడపలేను. ఒసే కాంత, ఈ హైదరాబాద్ చాలా పెద్దదే. ఈ ఏరియా కాకపోతే ఇంకో ఏరియా, మొగాళ్ళు లేని ఏరియా ఎక్కడ ఉందా చెప్పు? ఓసేయ్, నీ దెబ్బకి ఇప్పటికే 5 ఏరియాలు మారాం. ఇట్టా మారుతూ పోతే బిజినెస్ ఎట్టాగే సాగేది? ఒసే కాంత, నేనున్నంత వరకు నీ బిజినెస్ కి ఎటువంటి డోకా లేదే. నువ్వు ఎవర్ గ్రీన్ సర్కే, అందుకేగా ఈ ఏరియాలు మారినా వ్యాపారం మాత్రం ఎలుగుతూ పోతుంది కదా. ఇంకొకసారి పోలీసు పేపర్ రోడ్ అని పిత్తమాకు నా దగ్గర. సరే పోయి సీర మార్చుకోపో, కస్టమర్ దగ్గరకు వచ్చేసాడంట. ప్రతి ఒక్కడికి చీరే కావాలా? సరోజా, ఈ ప్రపంచంలోకి ఎన్ని ఫ్యాన్సీ డ్రెస్సులు వచ్చినా చీరకున్న డిమాండే వేరే. మన దగ్గరకు వచ్చే కస్టమర్లకు చీరతో ఆహ్వానం చెప్తే ప్రాణాలే ఇచ్చేస్తారే. డబ్బులు ఇరా ఏంది? పంచే ఉమ్మా నీ అమ్మ. సరోజా ఉందా అండి? సరోజ గారు ఉన్నారు, కాకపోతే లోపల కస్టమర్తో కొంచెం పనిలో ఉన్నారు. ఓ, ఆల్రెడీ కస్టమర్ ఉన్నాడా? ఎంత టైం పడుతుంది? వచ్చిన కస్టమరు గట్టి పనుల్లానే ఉన్నాడు, ఓ 2 గంటలైనా పట్టొచ్చు. ఓ పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను. ఇంతకీ ఏ క్లాస్ రా నువ్వు? నేను క్లాస్ కాదండి, కాలేజు, డిగ్రీ 2nd ఇయర్. ఓహో, లాస్ట్ మంతే ఈ కార్యక్రమానికి ఎలిజిబుల్ అయ్యాను. 18+. సంతోషం. ఒసే కాంత, ఒసే సరోజా, ఏంది బయటకు వచ్చావు? ఏమైంది? ఏమైందా? ఎలుక సచ్చిన వాసన ఎప్పుడైనా పీల్చావే నువ్వు? లేదే. లేదా పోని పిల్లి సచ్చిన వాసన? అబ్బా లేదే. పోని పంది సచ్చిన వాసన? లేదే. ఎందుకో చెప్పవే. ఈ 3 వాసనలు వచ్చే గబ్బంతా ఆ కస్టమర్ నోట్లే సచ్చింది. వచ్చే కస్టమర్లని కొంచెం నోరు కడుక్కోమని చెప్పవే. వచ్చి వాడు ఎలా ఉన్నా కళ్ళు మూసుకొని పక్కెక్కొచ్చు గాని ముక్కు మూసుకొని ఎలా ఎక్కమంటావు? వాడి కంపు భరించలేక వాడి ముఖాన్ని బకెట్లో ముంచా. ఊపిరాడక కింద పడిపోయాడు. ఓయమ్మో, ఇది కొంప ముంచిందిరా బాబోయ్. ఒసే వాడు బాత్రూమ్ లో పడున్నాడే. మరి ఇంకే, వాడి నోట్లో నోరు పెట్టి ఉఫ్ అని ఆక్సిజన్ ఇవ్వు, లేస్తాడేమో. ఒసే సరోజా, నువ్వు కూడా రావే, హెల్పింగ్ చేత్తూ గాని. అమ్మో, వాడి నోట్లో నోరు పెట్టడం కంటే డ్రైనేజ్ నీళ్ళని స్ట్రాతో తాగడం బెటర్. సరోజా రావే ప్లీజే. పో, వెళ్ళి వాడికి ఫ్రెంచ్ కిస్ ఇవ్వు. నా బాధ ఏంటో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో తెలుస్తుంది. దొంగముండని. నేను స్కూల్ పిల్లోని కాదండి, కాలేజ్ పిల్లోని. లాస్ట్ మంతే 18 ఏళ్ళు వచ్చినాయి.